హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న జియో సినిమాస్లో వచ్చిన ఫిల్టర్ గోల్డ్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లైక్ ఒక రా అండ్ ఒక రియలిస్టిక్, ఒక ట్రాన్స్జెండర్ మూవీ. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో ముగ్గురు ట్రాన్స్జెండర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళు ముగ్గురు ఒకే ఇంట్లో అయితే ఉంటారనమాట. సో వాళ్ళు వాళ్ళ లైఫ్లో సర్వైవల్ కోసం వాళ్ళు డిఫరెంట్ క్రైమ్స్ అయితే చేస్తుంటారు. సో వాళ్ళు ఒక క్రైమ్ చేసినప్పుడు సో ఆ ముగ్గురు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కదా, సో అందులో ఒక అతనైతే చనిపోతాడు. అండ్ మిగతా ఇద్దరు ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. మన మూవీస్ మనం చూసుకుంటే కనుక లైక్ ఏ మూవీ అయినా సరే స్టోరీ అని తీసుకుంటే కనుక లైక్ లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది, అండ్ రివెంజ్ ఉంటుంది. బట్ ఈ మూవీ మనం చూసుకుంటే లైక్ ఒక ట్రాన్స్జెండర్ స్టోరీ. సో ఇలాంటి ఒక స్టోరీస్ అయితే చాలా తక్కువ వస్తుంటాయి. లైక్ 5 years బ్యాక్ విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన సూపర్ డిలక్స్ అనే మూవీ అయితే వచ్చింది. సో ఆ మూవీలో ఒక పోర్షన్ మాత్రమే ట్రాన్స్జెండర్స్ గురించి అయితే ఉంటుంది. అండ్ రాఘవ లారెన్స్ యాక్ట్ చేసిన కాంచన అనే మూవీస్ అలా మనం చెప్పుకుంటూ పోతే జస్ట్ ఒక 2 or 3 మూవీస్ అయితే మనకైతే తగులుతాయి అనమాట. సో ఇలాంటి ఒక స్టోరీస్ అయితే చాలా తక్కువ వస్తుంటాయి. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఒక మేజర్ ప్లస్ పాయింట్. సో అండ్ ఇప్పుడు స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకైతే బోర్ అయితే కొట్టదు. దానికి ఇంకొక రీజన్ ఏంటంటే లైక్ ఈ మూవీ ఒక రన్ టైం లెస్ దాన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక ప్లేస్ పని లైక్ ఈ మూవీలో ట్రాన్స్జెండర్ లైఫ్ని లైక్ చాలా రియలిస్టిక్గా అండ్ చాలా రాగైతే చూపించారు. లైక్ సొసైటీలో వాళ్ళు ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, అండ్ మనుషులు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, లైక్ కామన్ పీపుల్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు, లేక పోలీసులు ఎలా ట్రీట్ చేస్తున్నారు, సొసైటీలో వాళ్ళు ఎలాంటి ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి చాలా రియలిస్టిక్ అయితే చూపించారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో సాంగ్స్ అయితే బాగాలేదు, అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్స్ కూడా అయితే బాగాలేదు. అండ్ ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే కనుక లైక్ ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్గా డిజైన్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో అయితే చూడదు, ఎందుకంటే ఇది కొంచెం 18+ డైలాగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక లైక్ జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.